మొత్తం బహుమానమివ్వు, దాన్ని మా సంఘస్థులందరికీ పంచిపెడతాను. ఈ ప్రార్థన చేసి పోస్ట్ మ్యాన్ వచ్చే దారిలో కూర్చొని ఎదురుచూచేవాడు. ఏదైనా మనీ ఆర్డర్ వస్తుందేమో అని ఎదురుచూస్తూ ప్రతిసారి, పోస్ట్ మ్యాన్ గారు, నాకేమైనా ఎంఓ వచ్చిందా అని అడిగేవాడు. ఈ విధంగా ఇతనికి పోస్ట్ మ్యాన్తో సన్నిహిత పరిచయం ఏర్పడింది. అతన్ని చూచి 2 మాటలు మాట్లాడితేనే కాని పోస్ట్ మ్యాన్కు తోచేది కాదు. అసలు సంగతి ఏమిటంటే, ఈ పోస్ట్ మ్యాన్కు సమస్యలే సమస్యలు. ఇంటా బయట ఉద్యోగంలో అన్నీ అతనికి జటిల సమస్యలే. ఈ మనిషితో కాసేపు మాట్లాడితే తనకెంతో ఆదరణ కలుగుతోంది. దేవుణ్ణి గురించి అనేక సంగతులు చెప్పి ప్రోత్సహిస్తాడు. ఆ రోజున అతని సహనం సన్నగిల్లింది. ప్రియమైన పోస్ట్ మ్యాన్, ఈరోజు కూడా నాకు ఏమీ రాలేదా అని అడిగాడు. రాలేదండి అన్నాడు పోస్ట్ మ్యాన్. అతడు ఉసూరుమంటూ వెళ్లిపోతూ ఉంటే, ఆగండి, ఒక్క మాట అని పిలిచాడు పోస్ట్ మ్యాన్. చూడండి, మీకు ఒక బహుమానం వచ్చింది అంటూ పోస్ట్ మ్యాన్ అతన్ని కావలించుకున్నాడు. దేవుడు మీకది ఇచ్చాడు. అది మీకు తెలియక ఇంకా ఎందుకిలా కనిపెడుతున్నారు? మీ స్నేహం, మీ పరిచయం నన్ను మానసికంగా ఎంతో బలపరిచాయి. ఇదే దేవుడు మీకు పంపిన బహుమానం. అతడు పోస్ట్ మ్యాన్ మాటలకు మహదానందం చెందాడు. అప్పటినుంచి తనకున్నదేదైనా ఇతరులను సంతోషపెట్టడం కోసం వాడసాగాడు. శ్రోతలు, ఎఫెసీ 4:7 ఏం చెబుతోందో వినండి. మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించే వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 7వ కీర్తన వైపు మీ దృష్టి మరల్చండి. బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గూర్చి పాడినది. వీణనాద సహిత సంగీతం. దుష్టులకు విరోధముగా న్యాయము తీర్చవలసిందని దావీదు దేవునికి మొర్రపెట్టుకుంటున్నాడు. దావీదును గురించి కూషు ఏమి చెప్పాడు? ఏం చెప్పాడో మనకు తెలియదు గాని అబద్ధమే చెప్పాడు. అతడు సౌలుకు దావీదును గురించి అబద్ధాలు చెప్పాడు. రాజుగారి దర్బారులో అబద్ధాలాడే ఉద్యోగం అతనిది. నీకు కూషులాంటి వారు తటస్థపడితే దావీదులాగా ప్రార్థించటమే పరిష్కారం. 1-2 యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరిమేవారి చేతిలో నుండి నన్ను తప్పించు. నన్ను తప్పించేవాడెవడూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించు. దావీదు దాపరికం లేకుండా మాట్లాడుతున్నాడు. శత్రువు మాటలు నమ్మదగినవి కావు. దేవా, ఈ శత్రువుల సంగతి నీవే చూచుకో అంటున్నాడు దావీదు. శత్రువును శిక్షించవలసిందిగా దేవుణ్ణి అడుగుతున్నాడు. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా ఉండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననియ్యి, నా ప్రాణాన్ని నేలకు అణగదొక్కనియ్యి, నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనియ్యి. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించాను గదా. సెలా. చూడు, ఆగు, విను. దేవా, నీవే నాకు తీర్పరివి. 6 యెహోవా కోపము తెచ్చుకొని లే, నా విరోధుల ఆగ్రహాన్ని అణచటానికి లే, నన్ను ఆదుకొనటానికై మేలుకో. న్యాయవిధిని నీవే నియమించి ఉన్నావు గదా. దేవుని తీర్పు ఎల్లప్పుడూ న్యాయసమ్మతమే. 1 కొరింథీ 4:3-5 వరకు అపోస్తలుడైన పౌలు అన్నాడు, మీ చేతనైనా ఏ మనుష్యుని చేతనైనా నేను విమర్శింపబడడం నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను. నాయందు నాకు ఏ దోషమూ కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను. నన్ను విమర్శించేవాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకండి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచేటప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది. దేవుడే మన తీర్పరి.
దేవుడు చూచినట్లే నిన్ను నీవు చూసుకోగలగాలి. అలాగే ఇతరులను కూడా చూడడం అభ్యసించాలి. తీర్పు చెప్పే పని దేవునిది. అది ఆయనకే అప్పగించటం శ్రేయస్కరం. దావీదు తన యథార్థతను కోల్పోలేదు, కొనసాగించాడు. తనను కాపాడేవాడు దేవుడే అని త్రికరణ శుద్ధిగా నమ్మాడు. 7వ వచనం, జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొన్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కా. యెహోవా జనములకు తీర్పు తీర్చేవాడు. యెహోవా నా నీతిని బట్టి, యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చు. హృదయమును అంతరింద్రియములను పరిశీలించే నీతిగల దేవా, దుష్టుల చెడుతనం మాన్పు. నీతిగల వారిని స్థిరపరచు. యథార్థ హృదయులను రక్షించే దేవుడే నా ఖేడమును మోసేవాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన ప్రతిదినము కోపపడే దేవుడు. ఒక్కడూ మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గానికి పదును పెడతాడు. తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వారి కొరకు మరణ సాధనాలను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్నిబాణాలుగా చేశాడు. 14వ వచనం నుండి దేవుని యందు కనిపెట్టి ఉండాలనే హెచ్చరిక చేయబడింది. పాపాన్ని కనడానికి వారు ప్రసవ వేదన పడుతున్నారు. చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధాన్ని కని ఉన్నాడు. వాడు గుంట తవ్వి దానిని లోతు చేశాడు. తాను తవ్విన గుంటలో తానే పడిపోయాడు. వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వస్తుంది. వాడు యోచించిన బలాత్కారం వాని నడినెత్తి మీదనే పడుతుంది. యెహోవా న్యాయము విధించేవాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తాను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తిస్తాను. పాపం కొనసాగితే దాని విషఫలితాలు అక్కడికక్కడే కనిపిస్తాయి. కడగండ్లను ప్రసవించినట్లే అవుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు ఇదే ఆలోచనను వ్యక్తం చేస్తాయి. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధించబడతాడు. దురాశ గర్భము ధరించి పాపాన్ని కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. పాపమనే గుంటను చేజేతులా తవ్వుకొని మానవుడు అందులోనే పడిపోతాడు. ఇతరులకు ఉద్దేశించిన కీడు తమ మీదికే రావటం జరుగుతుంది. చిట్టచివరికి గేయకారుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాడు. దేవుని నీతి మనలో ఉండగా ఎవరెన్ని నిందలు ప్రచారం చేసినా మనకు ఎట్టి కీడు కలగదు. దేవుణ్ణి మనం సర్వకాల సర్వావస్థల్లో మహిమపరుస్తూనే ఉండాలి. ప్రియశ్రోతలు, ఈ గీతానికి దావీదు పెట్టిన రాగం షిగ్గాయోన్, అనగా ఆక్రందన, కేక. ఈ కీర్తనలో 2వ వచనంలో సింహం పేర్కొనబడింది. ఈ సింహం పాపపురుషుడు, అపవాది. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగేదా అని గర్జించే సింహము వలె వెదుకుతూ తిరుగుతున్నాడు. ప్రియ సోదరీ సోదరులారా, పాపమనే దుష్టశక్తిని మన దేవుడు పూర్తిగా చిన్నాభిన్నం చేయబోతున్నాడు. పాపరహితమైన నవసమాజాన్ని, నీతి నివసించే రాజ్యాన్ని ఆయన స్థాపించబోతున్నాడు. ఇప్పుడు మనం 8వ కీర్తనలోకి వచ్చాము. ఇది మెస్సియా కీర్తన. యేసుక్రీస్తు యొక్క మానవత్వము, మానవుడై ఆయన సాధించిన విజయము ఈ కీర్తనలో గానం చేయబడిన అంశాలు. 3 సార్లు ఈ కీర్తన కొత్త నిబంధనలో పేర్కొనబడింది. యేసు ప్రభువు యెరూషలేములోకి విజయప్రవేశం చేసే సందర్భంలో ఆయనే స్వయంగా ఈ కీర్తనలో నుండి ఉదహరించాడు. దేవాలయంలో పిల్లలు హోసన్నా నినాదాలు చేయసాగారు. అప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు అన్నారు, వీరు చెప్తున్నది వింటున్నావా? అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీరు ఎన్నడూ చదవలేదా? బాలుర యొక్క, చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపచేశావు అని రాసి ఉంది కదా. మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 17వ వచనం. చూచారా శ్రోతలు?
ఈ మాట 8వ కీర్తనలోని వచనమే. ప్రధాన యాజకులు, శాస్త్రులు లేఖనాలను జాగ్రత్తగా చదివినట్లు కనపడదు. 1 కొరింథీ 15వ అధ్యాయం 27వ వచనంలో కూడా అపొస్తలుడైన పౌలు 8వ కీర్తనలో నుండి ఉదహరించాడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోబరచి ఉంచాడు. ఇది ఇంకా నెరవేరవలసి ఉంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 8వ వచనం వరకు ఈ సత్యం వివరించబడింది. ప్రస్తుతమందు మనము సమస్తమును ఆయనకు లోబరచబడడం ఇంకా చూడలేదు, అనగా చూడబోతాము అని భావం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము నొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. 8వ కీర్తన యేసు ప్రభువును గురించిన మెస్సియా గీతం, ప్రవచన గీతం. 1వ వచనం, యెహోవా మా ప్రభు, ఆకాశములలో నీ మహిమను కనపరిచేవాడా, భూమియందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకునే వారిని మాన్పివేయడానికి నీ విరోధులను బట్టి బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. యేసు ప్రభువు రాకడను ఉద్దేశించి పలుకబడిన ప్రవచనమిది. శ్రోతలు, ఈ కీర్తన ప్రధాన గాయకునికి రాయబడింది. గిత్తీతు రాగం. 81వ కీర్తన కూడా గిత్తీతు రాగమే. అలాగే 84వ కీర్తన కూడా గిత్తీతు రాగమే. గిత్తీతు అంటే వీణానాదం. గాతు ప్రాంతీయులకు ఈ రాగం చిరపరిచితం. మీకు జ్ఞాపకముందా? దావీదు సౌలు వద్ద నుండి పారిపోయి గాతులో తలదాచుకోవలసి వచ్చింది. గాతులో ఉండగా అతడు గిత్తీతు వీణావాదనం నేర్చుకున్నాడు. 2వ కీర్తనలో మానవుడు దేవునికి తిరుగుబాటు చేశాడు. 8వ కీర్తనలో అతడు విజేత. ఈ ప్రవచనం నెరవేరినప్పుడు ఆయన నామ ప్రభావము ఎంత గంభీరమో మనం చూడబోతాము. గిత్తీతు అనే మాట హీబ్రూ భాషలో ద్రాక్షగానుగా అనే అర్థమిస్తుంది. ఇది కూడా ప్రవచనమే. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 3వ వచనం, ఒంటరినై ద్రాక్షగానుగను తొక్కాను, జనములలో ఎవడూ నాతో కూడా ఉండలేదు. కోపగించుకుని వారిని తొక్కాను, రౌద్రము చేత వారిని అణగద్రొక్కాను. వారి రక్తము నా వస్త్రము మీద చిందింది, నా బట్టలన్నీ డాగులే. ఆ రక్తం శత్రువులది, ఆయనది కాదు. అనగా యేసు రక్తమును ఎరగని వారికి ఇది భయంకరమైన దృశ్యం. శిలువ శత్రువులు హతమైపోయిన సన్నివేశమిది. ఇది తీర్పును సూచించే వచనం. ఇప్పుడు యేసు రక్తాన్ని నీవు స్వీకరించాలి. సమస్య ఇదే, యేసు రక్తమా, నీ రక్తమా? 8వ కీర్తన దావీదు రచన. కొందరంటారు, బత్షెబ తనకు కన్న పిల్లవాడు చంటివాడు చనిపోయినప్పుడు దావీదు ఈ కీర్తన రాసి ఉండవచ్చు, లేదా గాతువాడైన గొల్యాతును సంహరించినప్పుడు రాసి ఉండవచ్చు. ఏది ఏమైనా ఇది గొప్ప కీర్తన. ఈ కీర్తనకు నక్షత్రాలు, చంటి పిల్లలు అనే శీర్షిక బాగుంటుంది అనిపిస్తుంది. దీనికి జంట కీర్తన మరొకటి ఉంది. అది 19వ కీర్తన. ఈ రెండు ప్రకృతి శోభను వర్ణిస్తాయి. 8వ కీర్తనలో సూర్యుడు లేడు, నక్షత్రాలున్నాయి, చంద్రుడున్నాడు. చూడండి, వినండి. నీ చేతి పని అయిన ఆకాశమును, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి అతడు ఏపాటివాడు? నీవు నరపుత్రుణ్ణి దర్శించడానికి అతడు ఏపాటివాడు? దేవుని కంటే అతణ్ణి కొంచెము తక్కువ వాణ్ణి చేశావు. మహిమా ప్రభావాలతో అతనికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారమిచ్చావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించే వాటినన్నిటినీ అతని పాదాల క్రింద నీవు ఉంచావు. యెహోవా మా ప్రభు,
భూమియందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ప్రియ శ్రోతలారా, యేసు ప్రభువుకు చిన్న పిల్లలంటే ఎంత ఇష్టమో గమనించారా? మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువు ఏమన్నాడు? మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే కాని పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు. యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశిస్తూ ఉంటే ఆయనను స్తుతిస్తూ హోసన్న గీతములు పాడింది చిన్నారి బాలలే. యేసు ప్రభు తిరిగి మహిమలో వచ్చినప్పుడు మనమంతా అలాగే బాలలమై ఆయనకు హోసన్నా స్వాగత గీతం పాడదాము. దేవునికి స్తోత్రం. రక్షణ పొందటమంటే, తిరిగి జన్మించటమంటే చిన్న పిల్లలమైపోవటమే. చిన్నారి బాలలమై దేవుని కుటుంబంలో కల్లా కపటమెరగని శిశువులమై నిర్మలమైన వాక్యమనే పాల కోసం ఏడ్చే పిల్లలమై ఉండిపోతే ఎంత బాగుండు. కొందరు పెద్దల బడాయిలు, ప్రగల్భాలు వింటుంటే మనకు అలానే అనిపిస్తుంది గదూ. ఈ కీర్తనలో ప్రకృతి సృష్టికి మానవునికి ఉన్న సంబంధం చూపబడింది. ఆకాశ నక్షత్రాలు, చంద్రుడు మొదలైన గ్రహాల చలనాన్ని నియమించిందెవరు? యేసుక్రీస్తే. ఈ సమస్త సృష్టి దేవుని చేతి పనే. మనల్ని రక్షించడానికి దేవుడు తన బాహువు చాచాడు. ఈ జగత్తును తన వ్రేళ్లతో రూపొందించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం ఇదే మాట పలుకుతోంది. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మాడు? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడింది? యెహోవా బాహువు అంటే దేవుని రక్షణ సువార్త, అనగా యేసుక్రీస్తే. సృష్టి గొప్పది, సృష్టికర్త అంతకంటే గొప్పవాడు. సృష్టిని కాదు, మనం సృష్టికర్తను ఆరాధిస్తాము. మానవుడేపాటివాడు? పతనమైన వ్యక్తి. ఆదాము పడిపోయి మానవుడయ్యాడు. మానవుడు అనే మాటకు పాపి అని అర్థం వచ్చింది. ఈ మానవుణ్ణి దేవుడు ఎందుకు ప్రేమించాడు? కారణం ఆయనకే తెలుసు. ఆయన కృప మనల్ని రక్షించింది. ఆయన శిలువ మరణం ఆయన ప్రేమకు పరాకాష్ట. పాత నిబంధన కాలంలో యేసు యెహోవా దూతలాగా వచ్చాడు. కాని బెత్లెహేములో శిశువుగా జన్మించినప్పుడు దేవదూత కంటే తక్కువ వాడయ్యాడు. తనను తాను తగ్గించుకున్నాడు. దేవుడిచ్చిన ఆధిక్యాన్ని, మహిమను మానవుడు పోగొట్టుకున్నాడు. అయితే ఆయన రెండో రాకడలో తాను పోగొట్టుకున్నది మానవునికి తిరిగి రానై ఉన్నది. ప్రియశ్రోతలు, రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మననం చేయండి. ఆయన అదృశ్య